హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విఆర్ ముచ్చట్లు. దిస్ ఇస్ విక్కీ. ఇప్పుడే మన రవితేజ గారి థియేటర్లో రామ్ పోతినేని గారి ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ చూశాను. మరి మూవీ ఎలా ఉందనేది ఫుల్ వీడియోలో గా తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ ఛానల్ విఆర్ ముచ్చట్లు. ఇక మూవీ ఫుల్ రివ్యూ విషయానికి వస్తే పర్లేదు, మూవీ ఈజ్ డీసెంట్ అండ్ వన్ టైం వాచబుల్. సాగర్ అనే ఒక హార్డ్ కోర్ ఫ్యాన్ తన హీరోకి వచ్చిన ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేశాడు అనేది మూవీ యొక్క బేసిక్ ప్లాట్ లైన్. అండ్ సాగర్ రోల్ లో రామ్ పోతినేని గారు చాలా బాగా చేశారు. ఓకే, పర్లేదు. రామ్ పోతినేని గారి రీసెంట్ మూవీస్ తో పోల్చుకుంటే ఆంధ్ర కింగ్ తాలూకా ఈజ్ ఎ వెరీ డీసెంట్ అండ్ గుడ్ ఫిలిం కంపేర్ టు స్కంద అండ్ డబుల్ స్మార్ట్. మిస్ శెట్టి మిస్టర్ పోల్ శెట్టి మూవీని డైరెక్ట్ చేసిన మహేష్ బాబు గారు ఆంధ్ర కింగ్ తాలూకా మూవీకి డైరెక్షన్ వహించారు. అండ్ మిస్ శెట్టి మిస్టర్ పోల్ శెట్టితో పోలిస్తే ఆంధ్ర కింగ్ తాలూకా కొంచెం యావరేజ్ గా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే అందులో మొత్తం మూవీ స్టోరీ అనేది కంప్లీట్ గా స్టిక్ ఆన్ అయి ఉంటుంది. బట్ ఆంధ్ర కింగ్ తాలూకాలో మనకు అది మిస్ అయింది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే మూవీ చాలా బాగుంటది, ఎంగేజ్ గా ఉంటది. అండ్ డైరెక్టర్ ఏదైతే స్టోరీ రాసుకున్నాడో దానికే స్టిక్ అయి వెళ్తుంటాడు, ఎక్కడా డైవర్ట్ అవ్వడు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఆ హీరో, ఆ ఫ్యాన్ వార్స్ అవన్నీ చాలా బాగా చూపిస్తాడు. స్టోరీ లైన్ వచ్చేసి 2010 లో ఉంటుంది. సో ఆ టైం పీరియడ్ కి సంబంధించి హీరో అండ్ ఫ్యాన్ ఇంట్రడక్షన్ చాలా తక్కువ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని తీశారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది. అండ్ ఆ లవ్ సీన్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ లో ఆ క్యూట్ మూవ్మెంట్స్ గానీ, భాగ్యశ్రీ బోర్డ్స్ ఎక్స్ప్రెషన్స్ గానీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సో ఫస్ట్ హాఫ్ మనకి ఎక్కడ డీవియేట్ అయినట్టు అనిపించదు, చాలా బాగా వెళ్తుంది. అండ్ కమింగ్ టు ద ప్రాబ్లం, ఇక్కడ మొత్తం సెకండ్ హాఫ్ తోనే ప్రాబ్లం. సెకండ్ హాఫ్ ఏదైతే డైరెక్టర్ డీల్ చేసిన విధానం ఉందో ఇట్స్ ఏ అనదర్ స్టోరీ అని అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ వచ్చేసి మన ఫ్యాన్ అండ్ హీరోకి సంబంధించి బాండ్స్, ఆ రిలేషన్స్, ఆ గొడవలు చాలా బాగా చూపించాడు, నాకు మంచిగా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్టోరీ ఇది కాదు కదా, ఓ ఫ్యాన్ బాయ్ మూవీ అంటే ఇది ఎక్కడికో వెళ్తుంది కదా అనిపించింది. అఫ్ కోర్స్ సెకండ్ హాఫ్ లో సీన్స్ బాగున్నాయి అండ్ వర్క్ అయ్యాయి కూడా, కాకపోతే స్టోరీ మనకి ఎందుకో డిఫరెంట్ అనిపిస్తుంది. ఆ విలేజ్ లో ఆ రైతులతో సీన్స్, ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ సీన్స్ మంచిగా అనిపించినాయి. సీన్స్ పరంగా ఇట్స్ గుడ్, బట్ స్టోరీకి ఇది స్టిక్ అయి ఉందా అనే డౌట్ మాత్రం వచ్చింది. బట్ సెకండ్ హాఫ్ ఆల్సో ఇస్ ఎ డీసెంట్ ఫిలిం అండ్ బ్యూటిఫుల్ సీన్స్. ఓకే, పర్లేదు. మూవీ ఓవరాల్ గా మూవీ వచ్చేసి వన్ టైం వాచబుల్ అని ఇందుకే అన్న. ఫస్ట్ హాఫ్ ఈజ్ వెరీ సూపర్ అండ్ సెకండ్ హాఫ్ ఇస్ డీసెంట్ వాచబుల్. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎవరికి ఇచ్చిన రోల్లో వాళ్ళు చాలా బాగా చేశారు. అండ్ రామ్ గారు, భాగ్యశ్రీ బోర్డ్స్ పేరు కూడా బాగుంది. రావు రమేష్ గారు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు భయ్య, ఆయన క్యారెక్టర్ స్కోప్ చాలా బాగుంది. అండ్ కమింగ్ టు అవర్ ఆంధ్ర కింగ్ సూర్య అంటే మన ఉపేంద్ర గారి విషయానికి వస్తే స్కోప్ చాలా తక్కువ ఉంది అనిపించింది, కానీ ఉన్నంతలో చాలా బాగా చేశారు. ఆ స్క్రీన్ పైన మనం చూస్తున్నప్పుడు నిజంగానే ఈజ్ ఏ సూపర్ స్టార్ అనే ఫీల్ మనకు వచ్చింది. సో ఈజ్ గుడ్ ఇన్ ఇస్ రోల్. ఇక మూవీ మ్యూజిక్ గురించి మాట్లాడాలంటే న్యూ ఫ్రెషింగ్ గా ఉంది భయ్య. ఇక మూవీకి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి మ్యూజిక్ అని చెప్పాలి. మ్యూజిక్ అయితే చాలా బాగుంది, ఫ్రెష్ వైబ్ ఇచ్చింది. వివేక్ అండ్ మార్విన్ వచ్చేసి చాలా బాగా ఇచ్చారు. మూవీకి ఏ మాత్రం తగ్గకుండా మ్యూజిక్ ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ లో రామ్ గారు రాసిన నువ్వుంటే చాలా అనే సాంగ్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక ప్రొడక్షన్ వాల్యూ, సినిమాటోగ్రఫీ చాలా బాగా అనిపించింది, డీసెంట్ ఉంది. And this is the final review for Andhra King Taluka. It's a decent and one-time watchable movie. Please go and watch the movie in theaters only. Don't encourage the piracy. And ఇక్కడి వరకు ఈ వీడియో చూసారంటే మా కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాం. అండ్ దిస్ ఈస్ విక్కీ, విఆర్ ముచ్చట్లు, సైనింగ్ ఆఫ్.